రైల్వే గేట్ నుంచి వెళ్ళి కొత్తపల్లికి వెళ్తున్నాం ప్రజెంట్. మిర్చి పంట తింటావా? విన్నాని బయట జారి పడ్డాట చెప్తున్నాడు. చూసినావా? బాగా నూనె లాక్ పడ్డదని నానమ్మతో తీపించుకొని. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? టాబ్లెట్ నానమ్మకి టాబ్లెట్ ఎత్తాండగో. కార్తీక్ నానమ్మకి టాబ్లెట్ ఎత్తాండగో. అయ్యో కింద పడ్డది. నానమ్మ చీరలే పడ్డది. జున్ను వచ్చిండు మళ్ళీ వీడికి మధ్యలో. ఇలా పడుతుంది కింద పడుతుంది. టాబ్లెట్ ఎక్కడ పడ్డది. అగ్గో కింద పడ్డది మళ్ళా. ఒకటి జరుగు బేట ఇటు చూడు చూడు. విను అని నాన్నమ్మకు టాబ్లెట్ వేసిండు. ఇప్పుడు జున్ను నాన్న కూడా ఎత్తా అంటాడు కానీ ఒకటే టాబ్లెట్ ఉంది కదా కదా కదా. రేపు జున్ను ఎత్తాడు రేపు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ వచ్చి 8:30 అవుతుంది. జున్ను తీసుకెళ్తున్నాము. ఇక్కడ మా విన్ను అయితే ఆల్రెడీ అమ్మకు టాబ్లెట్ వేసేసాడు. సో జున్ను అయితే రెడీ అయ్యాడు, కూర్చున్నాడు. బయట వాతావరణం మంచిగా ఎండ కొడుతుంది చూడండి. సూర్యుడు అయితే ఫుల్గా ఎటువంటి మేఘాలు లేకుండా డైరెక్ట్గా మన మీదనే పడుతున్నాడు. సో మా విన్ను వచ్చేసి అవును చూసారా. నేను ఆగో చాప ఏమన్నాడు, మెత్త ఏమన్నాడు, అదేమన్నాడు. ఇక్కడ ఫోన్ కావాలంటే ఫోన్ ఇస్తానక ఎగ్జైట్మెంట్ లో టీవీ మ్యూట్ పెట్టేసాడు. లాక్ తీయన్నట. అది ఏంటి చెప్పు. ఏం ఆడ కూర్చోని బజ్జుకొని చూస్తాడట. అన్ని వేసి అమ్మని వచ్చి చాప ఏమన్నాడు అన్ని వేసి చేస్తాడు. లాక్ తీయన్నట. బాగా ఒబీడియంట్గా ఉంటున్నట్టు విధేయత అంటారు కదా, అట్లా విధేయతగా ఉండి అన్ని చెప్పినట్టు విని ఫోన్ తీసుకొని అలా పెట్టుకొని ఉంటాడట. చెప్తున్నాడు అన్నమాట. మనమైతే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసినాము. టైం వచ్చేసి 9:59 అంటే 10 అవుతుంది అన్నమాట. లాక్ పడ్డదని నాన్నమ్మతో తీపించుకొని ఎట్లా కూర్చొని ఎట్లా సెటప్ చేసుకుంటూ చూసిల్లా కార్తీక్ విన్ను. ఓయ్ కొద్దిసేపు మరి బాసేపు కాదు అమ్మ, కొద్దిసేపు తీసుకోవే. ఒక 10 నిమిషాలు అంతే, పావుగంట. విన్నాడు అందరికి వీడియో కాల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు కూర్చొని. ఎవరు? బాబుతో మాట్లాడుతున్నావా? ఆమె తిన్నావు అడుగు. మరి ఆమె తిన్నాడు అడుగు. ఆమె తిన్నావు అడుగు. బాబు ఆమె తిన్నాడు అడుగు. తినలేదా? నువ్వు అడుగు. ఆమె తిన్నావాను నువ్వు అడుగు. మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఇక్కడ పాపడి గోల అయ్యి లంచ్ టైం అయింది. ఇక్కడ వీడియో ఎడిటింగ్ అయితే నడుస్తుంది. ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో అయితే. సో నేను ఇంకా తినలేదు. అమ్మ నువ్వు అనుకున్నావా? తినలే తింటా. అమ్మకు తినడానికంటేనే కష్టం. తినమంటే తినది. అక్కడ చూసారా మన ఓం జెండా ఎలా అవుతుంది గాలికి రేపరేపులు ఆడుతుంది ఇక్కడ. మా విన్నాను ఏం చేస్తాను చూద్దాం. మా విన్నాను వచ్చేసి మధ్యాహ్నం 1:30కు బజ్జుకున్నాడు. ఇప్పుడు అన్నం లంచ్ చేసేసి వీడియో ఎక్స్పోర్ట్ చేసేసి అప్లోడ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మనం మధ్యాహ్నం టైంకి జున్ను దగ్గరకు పోదాం. అంతలోపు వేరే వాళ్ళని కలిసేది ఉంది. వాళ్ళని కలిసేసి ఏం చేద్దామని చూద్దాం. సో ప్రజెంట్ జున్ను తీసుకొని అయితే వెళ్తున్నాను. టైం 3:40 అవుతుంది. నేను ఇట్లా జున్ను స్కూల్ తీసుకోవడానికి నిద్రపోయాను అనమాట. తెలియకుండా సడన్ గా తెలియదు ఉరికొచ్చేసాను. జున్ను అని స్కూల్కి వచ్చిండు. ఇక్కడ విన్ను అని మాట ఏడిపిన పడుతుంది. ఎందుకు ఎడుతుందో అనుకుందాం మనం. ఎందుకు ఎడతాను నాని? ఏమైంది? అమ్మ బాత్రూంలోకి పోయిందా? కాదా? అమ్మ ఎందుకు ఎడతాండే విన్ను? ఎందుకు ఎడతాను నాని విన్ను? నానమ్మ అడిగిదాం. నానమ్మ నిన్ను తీసుకుపోలేదా బయటికి? ఎడతానా? అమ్మ ఎందుకు తీసుకోవాలా బయటికి వీళ్ళను? ఇప్పుడు సైలెంట్ అయ్యింది కదా వీళ్ళు. ఎందుకు ఎడతాను మరి? కార్తీక్ రామ్ సియా రామ్ జై జై రామ్ ఇలా పాట పాడితే మా విన్నాని భుజం మీద పడుకుంటున్నాను అన్నమాట. విన్నాని ఎట్లున్నాడు చూడండి. ఫ్యాన్ బంద్ చేసినాడు. ఇప్పుడు ఫ్యాన్ ఏమంటున్నాను? ఫ్యాన్ ఏ బిడ్డ? ఫ్యాన్ నువ్వు అట చూసినావా? బాగా నూనె కొంచెం పెట్టు. అయ్యి కొంచెం ఆన్ కర ఫ్యాన్ ఆనంది. కొంచెం పెట్టేసి కొంచెం పెడతావా? పెట్టు. గుడ్ బాయ్ విన్నాను. గుడ్ బాయ్. ఓకే చాలు చాలు పెట్టిన. చిన్న పెట్టినావా? పెద్ద పెడతావా? చిన్నగా పెడతావా? దా బజ్జుకోమని దగ్గర పెడతా. బజ్జుకుంటావా? చాలు ఇంకా చాలు. ఓకే బాగా కావాలా? బాగా పెడతాడట మళ్ళా కొంచెం పెడతాడా? సరే చిన్నగా పెట్టండి. ఓకే సరే. నువ్వు ఛాయా? నేను తాగాను. నేను జున్ను ఛాయ్ తాగారట. ఓ జున్ను డ్రెస్ చేసుకొచ్చుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. ఏం యాక్షన్ చేస్తున్నారు? బక్కి ఉన్నావు నువ్వు బాగా. పప్పు ఆ మాట తింటాడట. ఛాయ్ తాగుతాడట. మా కార్తీక్ ఛాయ్ ఉంది నా చేతిలో ఛాయ్ ఉంది. నేను టీ తాగుతా ఇప్పుడు అంటూ. రాత్రి ఘోరంగా నిద్ర ఘోరంగా వస్తుంది నాకైతే. అక్కడ పెట్టు జున్ను, అక్కడ పెట్టు. డూ యువర్ హోంవర్క్. ఏమైంది? విన్ను అని బయట జారి పడ్డాట చెప్తున్నాడు. అయ్యో అయిందా? ఎక్కడైంది బయట? ఎక్కడైంది?
బయట అయిందా? అక్కడ జారిపడ్డావా? ఆహా, అక్కడ వాటర్ ఉన్నాయట, అక్కడ జారిపడ్డాడట చెప్తున్నాడు విన్ను నాని. నువ్వు జారిపడ్డావా? అయ్యయ్యో, అటెండ్ పడ్డావు మరి. ఎట్లా జారినావు? లాలున్నాయాడా? భూమి జారిపడిరావా? అయ్యోయో, మా విన్ను జిన్నులు తను ఫుల్ టైం పాస్ అవుతుంది అనమాట. ఆటలు జుట్టు ఊడిపోయిందా? చిన్న చిన్న మాటలు వస్తున్నాయి కనుక వెరైటీగా మాట్లాడుతున్నాడు. జున్ను నానేమో హోంవర్క్ వేసుకుంటున్నాడు అక్కడ. సరే తీసుకో. ఎట్లా తీసుకుంటావు? ఎందుకేనా ఇంకో తీసిన నేనే తీసిన అది. ఏం చేస్తున్నారు? బయటకు పోదామా? ఎందుకు బయటకు పోదామా? అదే ఎందుకు బయట ఎటు పోదాం? ఎక్కడ పోదాం? బయటకి ఎక్కడ పోదాం? విన్ను నాని బయటకు పోవాలట. జున్ను నాని ఏం చేస్తున్నాడు? బయటికి పోదాం. కార్తీక్ విన్ అయితే అదే పాట పాడుతున్నాడు, బయటకు పోదాం అని చెప్పేసి. బయటికి బాయ్. ఎక్కడ రావాలి చెప్పు? బయట ఏం చేస్తావు? పోయి బాయ్ బాయ్. నాన్న రావాలా? 5:50 నేను నడుచుకుంటూ బయటికి వెళ్తున్నాను. సో ఒక వే దగ్గరికి వెళ్ళేది అనమాట. ప్రజెంట్ రేకుర్తికి వచ్చాము. రేకుర్తి నుండి మన ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాము. ప్రజెంట్ మన ల్యాండ్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ రైల్వే ట్రాక్ పోదాం. రైల్వే గేట్ నుంచి వెళ్ళి కొత్తపల్లికి వెళ్తున్నాం. ప్రజెంట్ అంటిందా? గ్రీన్ అంటిందా? నువ్వే పెట్టుకున్నావా? గ్రీన్ స్కెచ్ అంటిందా? చేతికి పెడుతున్నాడు. జామకాయలు తింటున్నాడు మా కార్తీక్ నన్ను ఇంటికి వచ్చిన ఇప్పుడే. చలో ల్యాండ్ దగ్గరకు వచ్చేసి 7:30కి ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ జున్ను విన్లు అయితే ఆట ఆడుతున్నారు. ఏం చేద్దామా ఆలోచిస్తున్నా. ప్రజెంట్ అయితే ఆకలి అవుతుంది కొంచెం. అన్నం తినేసి మళ్ళీ జున్ను విన్ తీసుకొని బయటకు వెళ్దామా, లేకుంటే డైరెక్ట్ బయటకు వెళ్ళి తర్వాత తిందామని చూస్తున్నాను. ఇందులో అయితే కర్రీస్ ఏమున్నాయి ఏం లేవు. ఇక్కడ అన్నం ఉన్నది, అన్ని ఖాళీ ఉన్నాయి. మళ్ళీ జున్ను నాని తీసుకొని బయటకు వెళ్తున్నా. మళ్ళీ విన్ను నాని బయటకు వచ్చిండు. చెప్పకుండా వచ్చిన విన్నుకి యాక్చువల్గా మేము ఇప్పుడు అందుకరికి మేము వెళ్తుంటే తను చూసి ఊరికి వచ్చిండు అనమాట. చలో జున్ను నాని వస్తున్నాడా? జున్ను కమింగ్, ఐఎమ్ గోయింగ్. ఏడో ఫస్ట్ చుప్ నువ్వు ఫస్ట్ చుప్ అన్నా నేను మరి తీసుకపోను. ముగ్గురం కలిసి వెళ్తున్నాం చూసారా. మళ్ళీ వచ్చిండు. ఎటు పోతున్నావు ముందు అది బయటకు అయితే వేస్తాము కదా. నాన్న ఎటు పోతున్నాను? టైం వచ్చేసి 7:40 కర్మార్ అంతా తిరిగి వచ్చినాం అన్నాడు. బస్ స్టాండ్ గీతవరం కూడా. మా జున్ను అని పడుకున్నాడు, విన్నాను చూస్తున్నాడు. ప్రజెంట్ అయితే మన గాంధీ స్టాచ్యూ దగ్గరకు వచ్చినాము. గాంధీ స్టాచ్యూ దగ్గర వాటర్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి గాంధీ స్టాచ్యూ. ఏమైంది? లారీ పోయిందా? మా విన్నాని చెప్తున్నాడు, నేను చూస్తున్నాను. మన గాంధీ స్టాచ్యూ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వాటర్ వస్తున్నాయి. మిర్చి తింటావా? నిద్రపోయింటో ఇక్కడ వీడు మిర్చి తింటా, బొండ తింటావా? బొండ తింటా, మిర్చి తింటాను. సరే ప్రజెంట్ ఇక్కడ బొండా కోస్తున్నాయి. ఇక్కడ మన బండికి వచ్చాను. ఎక్కడికి వచ్చా? గాంధీ రోడ్ నుంచి వస్తాయి కదా రెగ్యులర్గా వచ్చి. ప్రజెంట్ బొండా మిర్చి అయితే ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ ఇప్పుడు జున్నాని నిద్రకి లేచిండు అనమాట. విన్నానికి చిన్న బజ్జీ తినిపించిన. మనకైతే ఇక్కడ మిర్చీలు గోలుతున్నాయి. ప్రజెంట్ అయితే మనకు స్పెషల్గా మళ్ళీ వేస్తున్నారు. వేసుకొని పట్టుకోవద్దు ఇంటికి పాస్. మనకైతే మిర్చి గోలుతున్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ. ఈ మిర్చి, దొడ్డు మిర్చి, సన్న బొండా. ఏం తింటున్నాను? మిర్చి బొండా తింటావా? నువ్వు తింటా? మిర్చి బొండా తింటాడు. ఇద్దరు మిర్చి బొండా తింటారట. సరే తీసుకొని వెళ్దాం. ఇక్కడికి రాత్రి 8:30కు మనం పాల ప్యాకెట్ తీసుకొని వెళ్తున్నాం మళ్ళీ. ఇంకేరా బాయ్ బాయ్. హాయ్ ఇప్పుడు తాతకి బాయ్. ఇప్పుడు తాతకి హాయ్ ఇప్పుడు దాచుకుంటున్నాడు. సో ఇప్పుడు వచ్చే జున్ను విన్నులు అయితే వాళ్ళ కారుతో ఆడుతున్నారు, బండితో ఆడుతున్నారు. వచ్చింది. ఇక్కడ ముసుగు డిస్కషన్ జరుగుతుంది. 10 నిమిషాల దాకా 9 టైం అవుతుంది. ఒకరు కావాలంటే ఒకరు జున్ను సైకిల్ కావాలంటే ఒకసారి విన్ను సైకిల్ కావాలంటాడు. చలో మా బాబాయ్ వచ్చిండు. మా బాబాయ్ రాగానే జున్నులు విన్నులు తాతలు ఆడుకుంటున్నారు. వచ్చిపోయి కూర్చోబెడుతున్నారు. సో ఇప్పుడు చిన్న వచ్చేసి నోములు పెట్టడానికి వచ్చింది అనమాట. చిన్న నోము పెట్టింది. జున్ను అని విన్నులు అని కూడా చూసేసి ఎంజాయ్మెంట్ చేస్తూ ఆటలు ఆడుకుంటా వెళ్తున్నాడు. ప్రజెంట్ అయితే టైం 9:30 అవుతుంది. బయట మొత్తం చీకటి, కొంచెం నార్మల్ గాలి, బాగా చల్లలేదు. వాతావరణం టెంపరేచర్ హీట్ ఎక్స్పీరియన్స్ అది. 9:30 అయినా కూడా మా జున్ను విన్నుల కళ్ళలో కూడా నిద్ర ముఖాలు కానీ ఏం లేవు అనమాట. తెల్లని దాకా పొద్దున దాకా కూడా తెలియతూనే ఉంటారు వీళ్ళు కూడా. జున్ను బాయ్ చెప్పండి బేట. బాయ్ తాత బాయ్ బాయ్. పోతాను బాయ్ చెప్తాను. బాయ్ బాయ్ బాయ్. రాత్రి 11:19 ప్రజెంట్ అయితే మన వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంకా అప్లోడ్ చేయాలి. 20 గంట టైంలో ఎక్స్పోర్ట్ అవుతుంది. అప్లోడ్ ఒక 20 నిమిషాలు అనుకోండి. ఇంకా 1 గంట పడుతుంది.
సో అందరు పడుకున్నారు. ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు మీ నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ మై రెప్రజెంట్.